ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రాలు. నేను పాస్టర్ రత్న మైత్ర ఫ్రమ్ ప్రైజ్ గాడ్ మినిస్ట్రీ. హ్యాపీ ఈస్టర్ టు ఆల్ ఆఫ్ యూ. మే గాడ్ బ్లెస్ యూ. మే గాడ్ ఫిల్ యూ విత్ హిస్ రిజరక్షన్ పవర్ అండ్ మే గాడ్ గైడ్ యూ. మే గాడ్ బీ విత్ యూ ఇన్ ఎవ్రీథింగ్ యూ డూ. దేవాది దేవునికి స్తోత్రాలు. హ్యాపీ ఈస్టర్ చూస్తున్న మీ అందరికీ దేవాది దేవుడు మీ అందరినీ ఆయన యొక్క పునరుద్ధాన శక్తితో నింపాలని, ఆయన జీవంతో ప్రతిరోజు మిమ్మల్ని నడిపిస్తూ ఆయన వెలుగులో మనమందరం కూడా నడిచే మనుషులుగా మనందరం ఉండాలని, అలాంటి ఆత్మను మనం పొందాలని ఈ రోజున మనం ప్రార్థన చేసుకుందాము. అలాగే ఈ రోజున ఈస్టర్ పండుగ రోజున దేవాది దేవుడు ఏ వాక్యంతో మాట్లాడుతున్నారో ఒకసారి చూద్దాము. లూకా సువార్త 24వ అధ్యాయము 5-6 వచనాలు చూద్దాం. వారు భయపడి ముఖములను నేలమోపి ఉండగా, వీరు సజీవుడైన వానిని మీరెందుకు మృతుల్లో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేరు, ఆయన లేచి ఉన్నారు. Luke chapter 24 verses 5 and 6. Then as they were afraid and bowed their faces to the earth, they said to them, Why do you seek the living among the dead? He is not here, but he is risen. సో చూడండి, గుడ్ ఫ్రైడే రోజున మనం చూసినప్పుడు సర్వ సృష్టిని సృష్టించిన సృష్టికర్త ఆయన భూమికి ఆకాశానికి మధ్యలో ఆయన వ్రేలాడుతూ పలికిన 7 మాటలు ఆఖరిసారిగా యేసయ్య పలికిన మాటలు మనం నేర్చుకున్నాము, ధ్యానించాము. ఆయన పడిన కష్టాలు మనం తలుచుకుంటా ఉంటుంటే గెత్సెమనే తోట నుంచి అలాగే ఆయన గొల్గతా కొండ వరకు వచ్చి ఆ సిలువలో ఆయన బాధించడం, చంపివేయటం మనందరం ధ్యానించుకున్నాము, ప్రార్థన చేసాము. మన హృదయాలంతా చాలా బరువుగా అయిపోయినాయి. చూడండి, ఇక్కడ మనం చూస్తూ ఉంటే 3వ రోజున అద్భుతమైన రోజు. ఇదే ప్రపంచ మానవాళి యాక్చువల్గా చూడాల్సింది క్రిస్టియానిటీలో ఏంటంటే, చూడండి, యేసు ప్రభు ఈ భూమి మీదకు వచ్చి ఒక కన్యక గర్భంలో ఆయన ఎలాంటి పాపం లేకుండా ఆయన జన్మించి, అలాగే 33.5 సంవత్సరాలు యేసయ్య భూమి మీద ఉండి ఆయన పరిచర్య చేసి ఎంతో మందిని ఆయన స్వస్థపరిచి చనిపోయిన వారిని లేపి మృతుల్లోంచి అద్భుత రీతిలో యేసయ్య తను చేసిన ఆ యొక్క కార్యాలన్నీ మనం చూసాము. అంతేకాకుండా తను వచ్చిందే మరణించడానికని మనం నేర్చుకున్నాము. ఈ మరణం ఆ యొక్క గుడ్ ఫ్రైడే అంతవరకు ఆగిపోయినట్లయితే అది గుడ్ ఫ్రైడే అయ్యేదే కాదు, ఈరోజు ఈస్టర్ని మనం చూసేవాళ్ళం కూడా కాదు. దేవుని మహాకృపలో దేవుని యొక్క శక్తితో, పునరుద్ధాన శక్తితో మళ్ళీ తిరిగి దేవాది దేవుడైన యేసయ్య ఆ సమాధిలోంచి బయటకు వచ్చారు. అదే శరీరంతో, ఏ శరీరంతో అయితే ఆయన్ని సమాధి చేశారో అదే శరీరంతో ఆయన బయటకు వచ్చారు. రిజరక్షన్ పవర్ ఈజ్ ద వన్ విచ్ వి నీడ్ టు సీ టుడే. పునరుద్ధాన శక్తిని మనం ఈరోజు ఒక్కసారి గమనించాలి. ఎక్కడ చరిత్రలో ఎక్కడ కూడా మనం వినలేదు చనిపోయిన వారు మళ్ళీ తిరిగి అదే శరీరంతో లేకటం. ఒక్క దేవాది దేవుడు యేసయ్య, ఎందుకంటే ఆయన సృష్టికర్త, ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదు. చూడండి, అదే శరీరంతో మళ్ళీ లెగిసి 40 రోజులు మళ్ళీ ఈ భూమి మీద ఆయన తిరిగి దగ్గర 12 సార్లు ఎంతో మందిని ఆయన దర్శించి 12వ సారిగా ఆయన ఆరోహణుడు అవటం మనం చూస్తూ ఉన్నాము. ఇట్ వాజ్ సచ్ ఏ గ్లోరియస్ అండ్ సూపర్ న్యాచురల్ యాక్ట్ అండ్ ద యాక్ట్ ఈజ్ ఓన్లీ విచ్ గాడ్ కెన్ డూ. దేవాది దేవుడు మాత్రమే చేయగలిగిన కార్యాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. అందుకే మేము చెప్తాము, యేసయ్య సజీవుడైన దేవుడు, యేసయ్య నిత్యుడైన దేవుడు, యేసయ్య సృష్టికర్త అని ఇక్కడ మనకి తెలియజేస్తూ ఉంది. ఈస్టర్ పండుగ అంటే ఆ యొక్క మృతుల్లోంచి లేచిన దేవుడు ఈ రోజున మనం చనిపోయిన మన ఆత్మల్ని ఆయన జీవింపజేసి ఆ రిజరక్షన్ పవర్ మనకిచ్చి ఆయనలో నడిపించుకోవటమే మనకున్న ఈస్టర్ పండుగ. దేవునికి స్తోత్రాలు. ఆయన సిలువలో మరణం పొందింది ఆయన మనల్ని రక్షించుకుంటానికి. అలాగే చూడండి, వర్జిన్ బర్త్, హిస్ బర్త్ వాజ్, ఒక కన్యక ఆయనకు జన్మ ఇచ్చారని మనం చూస్తున్నాం. అలాగే ఇక్కడ మనం చూస్తుంటే ఆయన సమాధి చేసింది కూడా ఆ సమాధిలో ఎవరిని ముందుగా పెట్టలేదంట. ఆ రోజుల్లో చూడండి, గుహల్లాగా, కేవ్స్ లాగా కొండల్ని వాళ్ళు చెక్కి దాని లోపల డెడ్ బాడీస్ని పెట్టేవాళ్ళు. ఇక్కడ యేసయ్యను పెట్టిన ఆ యొక్క కేవ్లో ఎవరిని కూడా అంతకుముందు పెట్టలేదు. సో ఇట్స్ లైక్ ఎ వర్జిన్ టూంబ్. సో వర్జిన్ టూంబ్ విసే. సో దేవునికి స్తోత్రాలు. అండ్ ఆల్సో చూడండి, అది జోసెఫ్ అరిమేతియా అనే ఆయన యెరూషలేం పట్టణానికి దగ్గరగా ఉన్న ఆయన చాలా సంపన్నుడని మనం చూస్తూ ఉన్నాము. అలాగే దేవుని యందు భయభక్తులు కలిగిన వారని, ఆయన నీతిమంతుడైన వారని, అలాగే దేవుని రాజ్యం కోసం ఎదురు చూస్తున్న వారని, వారు వెళ్ళి యేసయ్య సిలువలో చనిపోయినప్పుడు ఆ శరీరాన్ని వాళ్ళు అడిగి తీసుకొని దానిలో సుగంధ ద్రవ్యాలు, నికోడమసు అలాగే అక్కడున్న స్త్రీలంతా కూడా సుగంధ ద్రవ్యాలతో ఆయన శరీరాన్ని చుట్టి సమాధి చేసినట్టు మనం చూస్తూ ఉన్నాము. దేవునికి స్తోత్రాలు. ఆయన జన్మించారు ఈ భూ ప్రపంచంలో. అలాగే హీ సఫర్డ్, ఆయన ఎంతో భయంకరమైన ఆ యొక్క ఘోరమైన మరణాన్ని ఆయన సిలువలో మరణించారు. క్రూయల్ డెత్, సిలువ వేసిన మరణము. అలాగే హీ వాజ్ బరీడ్ అండ్ టుడే వీఆర్ సెలబ్రేటింగ్ రిజన్ క్రైస్ట్.
ఆ యొక్క తిరిగి లేచిన యేసయ్యను మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాము. దేవాది దేవునికి స్తోత్రాలు. సో ఇక్కడ మనం చూస్తామంటే ఎందుకు అసలు యేసయ్య భూమి మీదకి వచ్చారంటే ఇది దేవుని ప్రణాళిక అని మనం ప్రకటన గ్రంథము 13వ అధ్యాయం 8వ వచనంలో చూస్తా ఉంటే జగత్ పునాది వేయకముందే దేవుని ప్రణాళికలో దేవాది దేవుడు యేసయ్యని భూమి మీద పంపించడానికి మన పాపాలన్నింటినీ ఆయనలో ఉంచి ఆయన శిలువ మరణాన్ని పొంది ఆయన చనిపోయి మళ్ళీ లెగిసిన తర్వాత ఆ పునరుద్ధాన శక్తితో సాతాన్ని ఓడించి నిన్ను నన్ను రక్షించుకుంటానికి యేసయ్య ప్రణాళిక ఉందని మనం చూస్తా ఉన్నాము. చూడండి, సీడ్ ఆఫ్ ఉమెన్ మనము ఆదికాండము 3:15లో మనం చూస్తా ఉంటే ఎప్పుడైతే ఆదాము అవ్వ పాపం చేసేవారు దేవునికి దూరంగా వెళ్ళిపోయినప్పుడు దేవాది దేవుడి యొక్క స్త్రీ గర్భం ద్వారా జన్మించే వారు ఈ యొక్క సాతాన్ తలని చెత కొడతారని మనం చూస్తున్నాము. అదే ఆ స్త్రీని మనం చూస్తూ ఉంటే యెషయా గ్రంథం 7:14లో చూసాము ఒక కన్యక గర్భంలో యేసయ్య జన్మించబోతున్నారని. 9:6 యెషయా 9:6లో మనం చూస్తూ ఉంటే అది యేసయ్య ఆయన పాప భారాలు అలాగే ఇక రాజ్య భారాన్ని అంతటి కూడా సమాధానకర్త అయిన యేసయ్య మోయబోతున్నారని మనం చూస్తున్నాము. అలాగే మనం చూస్తూ ఉంటే గలతీలు 4:4లో ఇన్ ద ఫుల్నెస్ ఆఫ్ టైమ్ జీసస్ క్రైస్ట్ హ్యాస్ కమ్ టు దిస్ ఎర్త్. ఆ యొక్క కాలము సంపూర్ణమైనప్పుడు దేవాది దేవుడు ఈ భూమి మీదకి వచ్చి మన కోసం ఈ భూమి మీద జన్మించారని మనం చూస్తా ఉన్నాము. చూడండి, ఆల్ ద పవర్ వెన్ హీ హాస్ రిజన్ ఫ్రమ్ ద డెత్. ఇదంతా కూడా ఏ విధంగా పునరుద్ధాన శక్తితో యేసయ్య లెగిసారు అని మనం చూస్తా ఉంటే సిలువలో మరణం ఆయన ఎంతో విధేయత చూపించి ఆయన మరణానికి కూడా భయపడకుండా ఆయన మన కోసం మరణించి దేవాది దేవుని యొక్క ఆ చిత్తాన్ని ఆయన నెరవేర్చారు కాబట్టి తను తాను తగ్గించుకొని సిలువలో మరణించి ఆయన మరణాన్ని జయించిన దేవుడిగా మనం చూస్తా ఉన్నాము. ఒక్కసారి మనం ఆలోచిద్దాం, చనిపోయిన వారిని ఎవరూ లేపిన వారి ప్రపంచంలో ఎవరు లేరు ఎక్సెప్ట్ దేవుడు ఇచ్చిన శక్తితో తప్ప. చూడండి, చనిపోయినప్పుడు ఆ కళ్ళల్లో వెలుగుపోయిద్ది, ఆ ముఖంలో రూపం అంతా పోయి నల్లటి రూపం వచ్చేస్తుంది. అలాగే ఆ హృదయం ఆ హార్ట్ ఆగిపోయింది. ఆ బాడీ పనిచేసే ప్రతి ఒక్క నరాలు కానీ బ్లడ్ వెసల్స్ కానీ ఎవ్రీ సిస్టమ్స్ జస్ట్ స్టాప్డ్ కదా, ఆగిపోయింది. అలా చనిపోయి నిర్జీవంగా ఉన్న శరీరంలోకి మళ్ళీ తిరిగి జీవాన్ని పంపించి ఆ యొక్క బ్లడ్ వెసల్స్ని హార్ట్ని తిరిగి పంప్ చేస్తూ ఆ లంగ్స్ పనిచేస్తూ మన బ్రెయిన్ పనిచేస్తూ ఆ బాడీ అంతా మళ్ళీ తిరిగి ఆ సైకిల్ అంతా తిరిగి పనిచేయాలంటే ఎవరి వశం అవుతుందండి? నోబడీ కెన్ గివ్ దిస్ లైఫ్ టు ఎనీబడి ఎక్సెప్ట్ ద క్రియేటర్. సృష్టికర్త మాత్రమే ఈ యొక్క కార్యాన్ని చేయగలరు. అందుకే చూడండి, మనము ఎజేకియల్ 37లో చూస్తూ ఉంటే ఎండిపోయిన ఎముకల్ని ఆ యొక్క ప్రవక్త చూపిస్తూ ఉంటే ఇందులో ప్రాణం వస్తుందా అని అడిగినప్పుడు ప్రభువా మీకే తెలుసు అని చెప్పేసి ప్రవక్త చెప్పినట్టు మనం చూస్తూ ఉన్నాము. ఎలాగా దేవునిలో ఈ శక్తిని మనం చూస్తూ ఉంటే హీ ఈజ్ ఐ ఆమ్ గాడ్. ఐ ఆమ్ అంటే ఉన్నవాడును అనువాడును నేనే. ఈజ్ ద సెల్ఫ్ ఎగ్జిస్టెంట్ గాడ్. ఆయన ఎవరు సృష్టించిన వారు కాదు, సృష్టికర్త ఉన్నవారు అనువారు. కాబట్టి ఆ సృష్టికర్త యొక్క ఆ శక్తితో ఆయన తిరిగి యేసయ్యని జీవింపజేశారు. ఈ రోజున మనం చూస్తూ ఉంటే క్రైస్తవులైన మనం ఒక్క విషయం మర్చిపోకూడదు, చనిపోయిన మన ఆత్మలు కూడా తిరిగి జీవింపజేసింది ఆ సృష్టికర్త. నీ హృదయంలో జీవించి ఉంది కూడా దేవుని యొక్క ఆత్మని మనకి మరొకసారి దేవాది దేవుడు తన బైబిల్ గ్రంథం నుంచి మనకి తెలియజేస్తూ ఉన్నారు. చూడండి, కొలసీలు 1:17లో మనం చూస్తుంటే బిఫోర్ ఆల్ ద థింగ్స్, ఇది సృష్టిలో ఏది సృష్టించబడక ముందే యేసయ్య అక్కడ ఉన్నారని మనం చూస్తా ఉన్నాము. అలాగే ఇన్ హిమ్ ఎవ్రీథింగ్ కన్సిస్ట్, ప్రపంచంలో ఉన్నది ప్రతి ఒక్కటి కూడా యేసయ్యది ఉంది, దాగి ఉందని మనం చూస్తా ఉన్నాము. సో జీసస్ క్రైస్ట్ సెడ్ ఇన్ జాన్ చాప్టర్ 8 ఆ యోహాను సువార్త 8లో చెప్పిన విధంగా హీ వాజ్ దేర్ బిఫోర్ అబ్రహాం గారి కంటే ముందు ఆయన ఉన్నారు. ఎందుకంటే హీ ఈజ్ ద క్రియేటర్, హీ హాజ్ క్రియేటెడ్, త్రూ హిమ్ ఎవ్రీథింగ్ వాజ్ క్రియేటెడ్. ఆయన ద్వారా ప్రతి ఒక్కటి సృష్టించబడింది. అలాంటి సృష్టికర్త నీ కోసం నా కోసం వచ్చి మరణించారు. జీసస్ ఈజ్ నాట్ జస్ట్ అ ప్రాఫెట్, జీసస్ ఈజ్ నాట్ జస్ట్ వన్ గాడ్, జీసస్ ఈజ్ ది గాడ్. ఆయన ఒక్కరు మాత్రమే దేవుడు. హీ ఈజ్ ద వే, హీ ఈజ్ ద ట్రూత్, హీ ఈజ్ ద లైఫ్. అందుకే చూడండి, యోహాను సువార్త 11:35 అంటారు ఐ యామ్ ద రిజరక్షన్ ఆఫ్ లైఫ్. పునరుద్ధాన జీవాన్ని నేనే అని చెప్పి దేవాది దేవుడు అన్నారు. చూడండి, అలాగే మనం చూస్తూ ఉంటే ద నౌ వెన్ హీ రోజ్ ఫ్రమ్ ద డెత్, ఆ మరణం నుంచి యేసయ్య లేసినప్పుడు హీఈస్ హోల్డింగ్ ద కీస్ ఆఫ్ ద డెత్. ఆ యొక్క మరణం యొక్క తాళపు చెవులు యేసయ్య చేతిలో ఉన్నాయని మనం ప్రకటన గ్రంథం 1:18లో మనం చూస్తూ ఉన్నాము. సో వాట్ వీఆర్ లెర్నింగ్ హియర్, ఈస్టర్ పండుగ రోజున గాడ్ ఈస్ టెల్లింగ్ us డు నాట్ బీ ఎఫ్రైడ్. భయపడబాకండి, మరణాన్ని జయించిన దేవుడు మీతో ఉన్నారు, ఆ దేవుడు మీలో ఉన్నారు. ఎప్పుడైతే మనం భయాన్ని విడిచిపెడతామో యూ కెన్ డూ
everything, nothing will be impossible with us, because the God who has defeated the death, same God is in your heart, in your soul, in your mind, and he will make you to walk in this world. మరణాన్ని జయించిన దేవుడు మనతో ఉన్నారు. యేసయ్య ఆయన మనల్ని నడిపిస్తారు. ఆయన పునరుద్ధాన శక్తిని మనకిస్తున్నారు. నిన్ను నన్ను ఈ రోజున ప్రశ్నిస్తూ ఉన్నారు. ఆ పునరుద్ధాన శక్తిని పొందటానికి, ఆయన్ని మనం అనుభవించటానికి, ఆయనలో మనం జీవించి ఉండటానికి, రెండవ మరణం లేకుండా మనం దేవుని సన్నిధానంలో ఉండటానికి, దీనంతటా కూడా ఒకే ఒక మార్గం మనకుంది. దేవాది దేవుడు అంటున్నారు, ఎవరైతే వారి పాపాలను ఒప్పుకొని, యేసయ్య దేవాది దేవుడు, పరిశుద్ధ దేవుడు, ఆయన మన పాపాల నుంచి క్షమించే దేవుడని, మన పాపాల నుంచి విడుదల కలుగుజేసే దేవుడని, ఆయన పరిశుద్ధ రక్తం మాత్రమే మన పాపాల నుంచి మనకి విడుదల కలుగుజేస్తుందని ఎవరైతే నమ్మి ప్రభువును మన హృదయంలోకి ఆహ్వానిస్తామో, దేవుడు అంటున్నారు, వారి హృదయంలోకి నేను వచ్చి వారు చేసిన ప్రతి పాపాన్ని, తప్పును క్షమించి వారిలో నేను జీవించి ఉంటాను, నాలో వారు జీవించి ఉంటారు అంటున్నారు. హీ ఈస్ టెల్లింగ్ us that he will give us the resurrection power and he will live in us and we live in him and it is eternity for us. అది మనకి నిత్య జీవం అయింది. చూడండి, మత్తయి సువార్త 28 మనం 18 నుంచి 20 వరకు చూస్తా ఉంటే, దేవాది దేవుడు తన శిష్యులకి ఆయన దర్శనం ఇచ్చినప్పుడు అంటా ఉన్నారు, చూడండి, వెళ్ళండి, వెళ్ళి సువార్తను ప్రకటించండి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో మీరు బాప్తిసాలు ఇవ్వండి, మీతో యుగ సమాప్తం వరకు నేను మీతోనే ఉంటానని దేవుడు మనకి అభయం ఇస్తున్నారు. అలాగే గలతీయుల పత్రిక 3వ అధ్యాయం 28-29 వచనాలు మనం చూస్తుంటే, ఒక యూదుడుగా లేదు, అన్యుడు లేదు, ఒక చిన్నవారు లేదు, పెద్దవారు లేదు, ముసలివారు లేదు, స్త్రీ లేదు, పురుషులు లేడు, ప్రతి ఒక్కరు ఎవరైతే యేసయ్యను నమ్ముకున్నారో వారందరూ కూడా అబ్రహాం గారికి ఇచ్చిన ఆశీర్వాదాలని, ఒక అబ్రహాం గారి యొక్క స్వకీయ సంపాదనగా, వారి యొక్క హెయిర్గా మనమందరం కూడా దేవుని ఆశీర్వాదాలు పొందటానికి అర్హులమని దేవాది దేవుడు మనకి రోజున వాగ్దానం చేస్తున్నారు. అలాగే చూడండి, వెన్ వీఆర్ ఇన్ క్రైస్ట్ వీఆర్ ద హెయిర్స్ ఆఫ్ గాడ్. మనం దేవునిలో యేసయ్యను మనం నమ్ముకున్నప్పుడు, యేసయ్య ప్రభువును మన హృదయంలోకి ఆహ్వానించినప్పుడు, మనం దేవుని కుమారులుగా, మనం దేవుని కుమార్తెలుగా, ఆయన నీతి అనే వస్త్రాన్ని మనకు కప్పి, ఆయన ఆత్మను మనకిచ్చి, ఆయన మనతో ఉండటానికి, మనల్ని నిత్య జీవనంలోకి నడిపించడానికి యేసయ్య సిద్ధంగా ఉన్నారు ఈస్టర్ పండుగ రోజున. మరి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఇఫ్ యు ఆర్ రెడీ, లెట్ us say స్మాల్ ప్రేయర్. ఒక చిన్న ప్రార్థన మన జీవితాలని మార్చివేస్తుంది. మనం ఇంకా కృపా సమయంలోనే ఉన్నాము. ఈ యొక్క సమయాన్ని మనం వృధా చేసుకోవద్దు. వినిన మాటకి మనము హార్ట్ మనం చూపించకూడదు. వి షుడ్ నాట్ బి హార్ట్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. మన దేవుని మాటను విన్నప్పుడు, మన దేవునికి లోబడి, ఆ వాక్యానికి లోబడి యేసయ్యను మనం మన హృదయాలకు ఆహ్వానించినప్పుడు తప్పకుండా దేవాది దేవుడు మనల్ని ఆయన మహాకృపలో ఆ యొక్క నిత్య జీవాన్ని నడిపిస్తారని ఈస్టర్ పండుగ రోజున దేవుడు మనతో మాట్లాడుతున్నారు. వన్స్ అగైన్ హ్యాపీ ఈస్టర్. చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్య మీకు స్తోత్రాలు, వందనాలు నాయన. వాట్ ఏ బ్లెస్సెడ్ చిల్డ్రన్ వీఆర్ లార్డ్, వాట్ ఏ బ్లెస్సెడ్ పీపుల్ వీఆర్ లార్డ్. యేసయ్య మీరు మరణాన్ని ఓడించిన ఆయన, సాతాన్ని మీ కాళ్ళ కింద వేసి తొక్కివేసిన ఆయన ప్రభా తండ్రి, మరణపు తాళపు చెవులు మీ చేతిలో ఉన్నాయి నాయన. అయ్యా ఇదిగో నాయన, వాక్యాన్ని విన్న ప్రతి బిడ్డను నాయన మీరు ఆశీర్వదించండి అయ్యా. మీ పునరుద్ధాన శక్తిని మా మీద కృమ్మరించండి ఆయన. మీ పునరుద్ధాన శక్తిని మాలో ఉంచిన ఆయన, అనుదినము మమ్మల్ని ఆశీర్వదిస్తూ నాయన ఇదిగో మీ నిత్య జీవులకు ప్రవేశించి మీ బిడ్డలుగా ముద్రించబడే బిడ్డలుగా మా అందరినీ మీరు దీవించిన ఆయన. ఒక ఈస్టర్ పండుగ రోజున ఆయన, రిజరక్షన్ డే లార్డ్ ఫాదర్ గాడ్, మీరు సాతాన్ని జయించిన రోజునైనా ప్రభా, మరణాన్ని జయించిన రోజునైనా మీకే వందనాలు చెల్లించుకుంటున్నాయన ప్రభా. మీరు ఇచ్చిన యొక్క మహా కృపనైనా ప్రభా, యొక్క బోర్న్ అగైన్ స్పిరిట్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు తెలియజేసుకుంటూ యేసయ్య నామంలో తండ్రి ఆశీర్వదించి ప్రార్థన చేస్తున్నావు తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.